బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంగత ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా ఈరోజు విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు ఆయన జయంతి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 24వ వార్డులో 24వ వార్డు కార్పొరేటర్ సాది పద్మారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాల సమర్పించి ఈరోజు ఆయనకి ఇష్టమైన సేవా కార్యక్రమాల్లో పేదలకి దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏది ఏమైనా రాజశేఖర రెడ్డి గారి జీవితం కానీ, ఆయన రాజకీయం కానీ, ఆయన చేసిన సేవలు కానీ, ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు కానీ ఈ భూమండలం ఉన్నంతకాలం కూడా చిరస్మరణీయం. ఆ మహనీయుడి యొక్క ఆశయాలను, ఆలోచనలు కూడా మనందరం కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం. మన ప్రియతమ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జయంతి కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా శ్రీ కేకే రాజు గారు విచ్చేశారు. అలాగే ఈ వార్డులో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా నాకు 24వ వార్డు ప్రజలందరూ సహకరిస్తూ ప్రతి ఒక్కరూ కూడా రాజశేఖర రెడ్డి గారిని, మా అభిమాన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచి ఈ రోజు వరకు కూడా మనిషి లేకపోయినా నిలబడిందంటే ఆ కుటుంబ చరిత్రకి ఎప్పుడూ కూడా ఆ కుటుంబానికే పేరుంటుంది. ఒక 108 ఏంటి, ఆరోగ్యశ్రీ అంటే ఏంటి, ఈరోజు ఎంతోమంది యువకులు ఇంజనీర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారంటే కేవలం రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఈరోజు అవ్వగలిగారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి ఒక్క పేదింట్లో కూడా చదువుకోవాలి, పేదరికం నిర్మూలన కావాలి అంటే చదువు ఒక్కటే అనేసి ఆయన ఒక మంచి విద్యను అందిస్తూ అమ్మఒడి అనే కార్యక్రమాన్ని, అన్ని కార్యక్రమాలు ఆయన చేసుకొచ్చారు. అలాగే జగన్ ఎప్పుడు జనం గుండెల్లో ఉంటారనేది ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు కాకపోయినా రేపు వచ్చే ఎలక్షన్లో ప్రతి ఒక్కరూ కూడా ఓటుతో సమాధానం ఇస్తారు.